అండి. చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడి అన్నంలోకి సాంబార్ గానీ, లేదా పచ్చడి గానీ వేసుకొని తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టమండి. ఇంకొకటేంటంటే ఫ్రెష్‌గా అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అన్ని రకాలు అవి కొంచెం, అవి కొంచెం సాంబార్‌లో వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను పోయిన వారం కూరగాయలైతే ఫ్రెష్‌గా తెచ్చుకున్నాను. అందుకని అన్ని రకాల కూరగాయలు వేసి సాంబార్ అయితే పెట్టానండి. చిన్నుల్లిపాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇంకా ముల్లంగి, క్యారెట్, అలాగే చౌచౌ, వంకాయలు ఇవన్నీ వేసి సాంబార్ అయితే చేశాను. ఈసారి సాంబార్ మా తాత చేసిన పద్ధతిలో అయితే చేశానండి. మా తాత సాంబార్ తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారనమాట. చాలా బాగుంటుందంట. ఇంకా ఈ సాంబార్లో ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాయగూరలన్నీ వేసుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెండకాయలు ఎక్కువ జిగురు అనేది ఉండదన్నమాట. ఈసారి అయితే మట్టి కుండలో చేశానండి సాంబారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మట్టి కుండలో చేసే వంటలు ఏవైనా చాలా బాగుంటాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.